వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గ కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ తాటికొండ రాజయ్య పలు అంశాలపై స్పందించారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా విషయంలో వివక్ష చూపకూడదని రాజయ్య డిమాండ్ చేశారు. సిక్కులు బౌద్ధులకు ఉన్న వెసులుబాటును దళిత క్రైస్తవులు కూడా కల్పించాలని కోరారు. జనగణనకు ముందే పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి సమస్యను పరిష్కరించాలని అన్నారు. తెలంగాణలో మాదిగలకు రాజకీయ ప్రాతినిధ్యం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు. ఎమ్మెల్యే ఎంపీ సీట్ల కేటాయింపులో మాదిగలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కూడా రాజయ్య విమర్శలు చేశారు. పేరుతో హైదరాబాద్ లో విధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగించే విధానాలను ప్రభుత్వం అనుసరిస్తోందని విమర్శించారు. అలాగే బీఆర్ఎస్ నేత దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించాలని కోరారు. కనీసం ఆగస్టు 15 నుంచి అయినా 6 గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కడియం శ్రీహరిపై కూడా రాజయ్య తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలపై కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. 1400 కోట్ల అభివృద్ధి చేస్తామని చెబుతున్న కడియం శ్రీహరి ఆ పనులు ఎక్కడ జరిగాయో ప్రజలకు చూపించాలని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారుడుగా కేసీఆర్ గారికి నమ్మిన పట్టుగా రాముడికి హనుమంతుడిలాగా 2001 నుండి ఆయన చనిపోయే రోజు వరకు కూడా కేసీఆర్ గారి అడుగుడు జాడలోనే కాకుండా ఆయన గీసిన గీత లేదా అప్పచెప్పిన బాధ్యతలను సమర్థవంతంగా తీసుకుపోయి చివరి రోజు ఆ రోజు మీరందరితో నేను ప్రెస్ మీట్ మాట్లాడినా దేవాదన మీద జిల్లా స్థాయిలో ఒక కార్యాచరణ తీసుకోవాలి. ప్రత్యేకంగా గన్పూర్, నర్సంపేట్, భూపాల్పల్లి ఈ 3 నియోజకవర్గాల్లో అత్యధిక ఆయకట్టు ఉంది. సో ఒక గన్పూర్లోనే రైతన్న కోసం రాజన్న కార్యక్రమం కాదు, ఒక జిల్లా స్థాయి ప్రోగ్రాం తీసుకుంటామని ఆయనకు మరి తీవ్ర గుండెనొప్పి వచ్చే రోజు ముందు మాట్లాడుకోవడం జరిగింది. ఆ కార్యాచరణ జరగదు సైడు దినమైన తర్వాత నేను చేయాలంటే మేము ఆగడం జరిగింది. త్వరలోనే సంతాప సభ హిమంతనగర్లో స్థానిక నాయకులతో మాట్లాడి ఆ కార్యక్రమం చేపట్టాలని తెలియజేసుకుంటూ వారి నిండుగా ఆ కుటుంబానికి గన్పూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణుల పక్షాన వారికి సంతాపం తెలియజేసుకుంటూ ఆ దేవుడు ఆ 2 చిన్నపిల్లలు భార్యను ఆ దేవుడు ఓదార్చాలని, అదేవిధంగా సుదర్శన్ రెడ్డి గారు చేసిన సేవలకు ఆ దేవుడు మోక్ష భాగ్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఒకసారి నిలబడి వారికి సంతాపం తెలియజేసుకుంటాం.